ఇక విక్రమ్ రాధల అగ్రిమెంట్ పెళ్లి విషయాన్ని దమయంతి తెలుసుకుంటుంది. ఇక ప్రియ అయితే కలలు కూడా కనేస్తుంది. ఇంట్లో అందరూ చీకొట్టి రాధని గెంటేసినట్టుగా కళ్ళు కంటూ ఉంటుంది ప్రియ. కానీ దమయంతి మాత్రం అసలు సాక్ష్యం కోసం పెళ్లి తాలూకా డాక్యుమెంట్ల కోసం ప్రయత్నించాలని భవానీ శంకర్తో అంటుంది. సాక్ష్యం దొరికాక విక్రమ్ ఆట కట్టిద్దామని దమయంతి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు రాధని కూల్ చేసేందుకు విక్రమ్ సారీ చెప్తాడు. ఏదో కాల్ రావడం వల్ల మీరు అలా మాట్లాడాను అని అన్నారు కదా, అప్పుడే క్షమించా అని రాధ అంటుంది విక్రమ్‌ని. "నువ్వింత ఈజీగా అబద్ధాలు నమ్మేస్తే ఎలా" అని విక్రమ్ అంటాడు. దీంతో మళ్ళీ రాధ ఛీ! నువ్వు వేస్ట్ అని అంటుంది. ఇక ఇద్దరు వేరుగానే పడుకుంటారు. ఆ సీన్‌ను దమయంతికి చూపిస్తుంది ప్రియ. దీంతో అగ్రిమెంట్ మ్యారేజ్ విషయాన్ని దమయంతి నమ్ముతుంది. ఇక తెల్లవారిన తర్వాత రాధ హారతి ఇస్తుంది. హారతిని దమయంతి విసిరికొట్టినట్టు, అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి దమయంతి నిజం చెప్పినట్టు, విక్రమ్‌ని రామచంద్ర కొట్టినట్టు, రాధని సునంద చీకొట్టినట్టుగా, దమయంతి ఇక రాధ మెడ పట్టుకొని బయట గెంటేసినట్టుగా కలకంటూ ఉంటుంది ప్రియ. ఎలాగో తెల్లవారితే జరిగేది అదే కదా అని ప్రియ అనుకుంటూ నిద్రపోతుంది. మరోవైపు భవానీ శంకర్‌కు ఈ నిజం చెప్పేందుకు దమయంతి వస్తుంది. ప్రియకు సంబంధించిన గుడ్ న్యూస్. విక్రమ్ రాధలకు నిజంగా పెళ్లి జరగలేదు. అగ్రిమెంట్ పెళ్లి అని తెలిసింది. ప్రియను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని, అది తప్పించుకునేందుకు రాధని పెళ్లి చేసుకున్నాడట అని దమయంతి అంటుంది. నేను ముందే చెప్పాను కదా, వారిద్దరి మధ్యలో ఏదో మతలబు ఉందని. అది అగ్రిమెంట్ మ్యారేజ్ అన్నమాట. అసలు రాధని నిజంగానే ప్రేమించి ఉంటే సీనయ్య గారిని ఎప్పుడో బయటకు తీసుకువచ్చేవాడు అని భవానీ శంకర్ అంటాడు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? నిజం బయటపెట్టి రాధని మెడ పట్టుకొని బయటకు గెంటేద్దామని భవానీ శంకర్ అంటాడు. అన్నయ్య, ఇప్పుడు మనం సైలెంట్‌గానే ఉండాలి. ఇప్పుడు వైలెంట్‌గా రియాక్ట్ అయితే మనకే నష్టం. పొలిటికల్ బ్రెయిన్‌తో ఆలోచించు. అంతా అర్థమవుతుంది. దొంగ పెళ్లి అని బయటపెడితే మనకు ఏం ఉపయోగం ఉండదు. విక్రమ్ గాడి తెలివితేటలతో ప్రేమ పెళ్లి అని నిరూపిస్తాడు. నమ్మిస్తాడు. సాక్ష్యం ఉందా అని నిలదీస్తాడు. మరి అప్పుడేం చేస్తామని దమయంతి అంటుంది. అన్ని రకాల సాక్ష్యాలు సంపాదించాలి. అప్పటి వరకు మనం వారి దొంగ పెళ్లి గురించి బయట పెట్టకూడదు. నటిస్తూ ఉందాం. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తెలుసుకుందాం. అవి చేతికి వచ్చాక చదరంగం మొదలు పెడదామని దమయంతి అంటుంది. అద్భుతమైన ఎత్తు అని భవానీ శంకర్ పొగుడుతాడు. ఇప్పుడు నువ్వు ఫుల్ ఫామ్‌లోకి వచ్చావమ్మా అని ప్రశంసిస్తాడు. మరోవైపు నైట్ విక్రమ్ సారీ చెప్పిన విధానం గురించి తలుచుకొని రాధ మురిసిపోతూ ఉంటుంది. విక్రమ్ షర్టు ఇస్త్రీ చేస్తూ రాధ సంబరపడిపోతూ ఉంటుంది. ఇంతలో విక్రమ్ వస్తాడు. రాధ విక్రమ్ మధ్య కాసేపు కామెడీ సీన్‌లు జరుగుతూ ఉంటాయి. "నువ్వు ఈ ఇంట్లో ఉండే పర్మినెంట్ శ్రీ మహాలక్ష్మివి అనుకుంటున్నావా? మనది అగ్రిమెంట్ మ్యారేజ్. మనది తాత్కాలిక బంధం. శాశ్వత బంధం కాదు" అని విక్రమ్ అంటాడు. "అయినా నీతో చుట్టరికం ఎవడు కలుపుకుంటాడు" అని ఐరన్ చేసిన బట్టల్ని ఇస్తుంది రాధ. "నా బట్టల్ని ఐరన్ చేయమని నీకెవరు చెప్పారని" విక్రమ్ అడుగుతాడు. "నువ్వు ఐరన్ చేసిన బట్టల్ని వేసుకోను అసలే ప్రియ అమెరికాకి వెళ్తుంది. కలర్‌ఫుల్ డ్రెస్ వేసుకోవాలంటూ" విక్రమ్ ఓవర్ యాక్షన్ చేస్తాడు. విక్రమ్ ఏ డ్రెస్ వేసుకున్నా సరే బాగాలేదు అని రాధ చెప్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.